శాసన మండలిలో నయీం ఇష్యూ ప్రస్తావనకు వచ్చింది. జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతుండగా నయీం ఎన్కౌంటర్ అంశాన్ని తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డైరీలో పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రులు నాయిని, హరీష్ రావు ఈ అంశంపై బదులిచ్చారు. గ్యాంగ్స్టర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంటే మొట్టమొదటిసారి మన పెద్ద ఇన్సిడెంట్ అయినా భువనగిరి ఏరియాకు సంబంధించిన ఇదే కమిషనరేట్ సంబంధించిన ఇష్యూ పెద్ద నయీం ఎన్కౌంటర్ అయిపోయింది కాబట్టి దాని గురించి అధ్యక్ష మేము ఇప్పుడు 15-20 డేస్ నుంచి కంటిన్యూస్గా అడుగుతున్నాం అధ్యక్ష. అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, నయీం డైరీలో ఉన్న పేర్లు చెప్పమంటే కూడా ఈ కమిషనరేట్లు బిల్లు పెడుతున్నారు. కానీ దాదాపు వందల వేల కోట్ల రూపాయలు గత 15 సంవత్సరాలకు కూడబెట్టుకున్న డబ్బు ఉండే కనీసం పేర్లన్నీ బయట పెట్టమంటే బిల్లు అంటే ఇప్పుడు కమిషనరేట్లు వేస్తుండ్రు. మీ ఒకటి అడిగితే ప్రజల్లో ఒకటి ఆ విషయాన్ని నాస్తుంటే దాని గురించి మాట్లాడారు. స్పీకర్ సార్, రాజగోపాల్ రెడ్డి గారు ఆయన పార్లమెంటు నేనే కొత్త సభ్యుడు అని అనుకోవట్లేదు. కొత్త సభ్యుడు అంటే తెలుగుగా మాట్లాడిండు పర్వాలేదని అర్థం చేసుకోగలుగుతాం. కానీ పార్లమెంట్ సభ్యుడిగా 5 ఏళ్లు పనిచేసిన అనుభవం కలిగినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు బిల్లు మీద చర్చ జరుగుతుంటే చట్టంలోకి పోయి చట్టం కాదని వేరే అంశంలోకి పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం రెడీగా ఉంది. అది ఇలా ఆ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు పెంచి పోషించి అతన్ని అంత పెద్ద చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సరే, రాజగోపాల్ రెడ్డి గారు దాని మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మనం ఇవాళ బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మీరు ఫస్ట్ ఎజెండానే అది పెట్టుకోండి. తప్పకుండా ప్రభుత్వం మాట్లాడుతుంది. మీరు అడిగిన ప్రతి సమాచారం ఇస్తాం. దానికి కారకులు ఎవరు, పెంచి పోషించింది ఎవరు, ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నది, ఏమున్నది అన్నీ మాట్లాడదాం అధ్యక్ష. కాకపోతే ఇప్పుడు బిల్లు మీద జరుగుతుంది కనుక దయచేసి దాని వరకు వారు లిమిట్ అయి మాట్లాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. వారు మాట్లాడుతూ ఈ బిల్లు పెట్టి ఇంకో దిక్కుపోవడం ఏం తెలియదు. నిజంగా జనమంతా హర్షిస్తున్నారు, తెలంగాణ మొత్తం హర్షిస్తుంది. మీకు అన్నదమ్ములకు ఎందుకో ఈ కష్టమవుతుంది. ఎన్కౌంటర్ ఏమైందో అని ఇంత బాధపడుతున్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు పట్టుకున్నట్టుందండి. ఎందుకండి ఇదంతా? నీ బిల్లు మీద మాట్లాడండి, ఇదంతా ఎందుకు? షబీర్ అలీ మా శాసనసభ్యులు భువనగిరి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అధ్యక్ష, భువనగిరి సబ్జెక్ట్ ఈ బిల్లు సైబరాబాద్ బిల్లు భువనగిరి చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడ ఒలిగొండ లాంటి మండల వాళ్ళు రూరల్ ఏరియాలో 100 కిలోమీటర్ రావాలా, హైదరాబాద్ సిటీలో హెడ్ క్వార్టర్కు రావాలంటే కష్టమవుతుందని ఆయన ఎంపీగా కూడా ఉన్నాడు. ఆ ఏరియా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రజల ఇబ్బందులు తెస్తూ ఆ ఏరియాకు సంబంధించిన వ్యక్తి నయీం అనేది ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఆ సందర్భంలోనూ ఆయన చెప్పిండొచ్చు. కాబట్టి దానికి తమరు అధ్యక్ష ఉన్నారు, మీరు ఏ డైరెక్షన్ ఇస్తే దానికి పోతారు. కానీ మా మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆయన చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని మేరకే అందరు హర్షిస్తున్నారంటే ఎన్కౌంటర్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పినారా? నాకు అది క్లారిటీ కావాలా. అందరు హర్షిస్తున్నారు వాస్తవం. ముఖ్యమంత్రి గారి నిష్పక్షపాత పరిపాలనను ప్రజలు హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చక్కటి లా అండ్ ఆర్డర్ ను నిష్పక్షపాతంగా చేస్తున్నటువంటి తీరును ప్రజలు అభినందిస్తున్నారని నేను అన్నాను. స్టేట్ చేయండి ఏమని ఇచ్చినారంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ హర్షిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు పోయి ఫైరింగ్ చేసిండ్రా, లేకుంటే ముఖ్యమంత్రి గారు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చినారా, లేకుంటే ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రా? కాబట్టి అది స్టేట్ చేసేయండి. నేను ముఖ్యమంత్రి నిర్ణయం వల్లే జరిగిన సంఘటనకు ప్రజలంతా హర్షిస్తున్నారన్న ముఖ్యమంత్రి నిర్ణయం వల్లే కనిపిస్తున్నారు.